మానవానందము, మానవ గంధర్వానందము, దేవగంధర్వానందము, పితృదేవతానందము, ఆజాను దేవతానందము, కర్మదేవతానందము, దేవేంద్రానందము, బృహస్పతి ఆనందము, ప్రజాపతి ఆనందము, బ్రహ్మానందమని ఉన్నాయి. ఇక్కడ బ్రహ్మానందం అనంతమైనటువంటిది, వర్ణించలేనటువంటిది ఆనందము. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమిష్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వది సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అని పార్వతీమాతకు పరమేశ్వరుడు ఉపదేశం చేస్తాడు. పార్వతి, గురుదేవులు బ్రహ్మానంద స్వరూపులు. ఆ బ్రహ్మానందము శిష్యులకు అనుగుణంగా అందించగలుగుతాడు అచంచలమైన గురుభక్తి వల్ల. అట్టి గురు భక్తి కలిగినటువంటి వారికి అట్టి పరబ్రహ్మము గురుదేవులు కావున అట్టి భక్తి ఉన్నప్పుడు అకస్మాత్తుగా వచ్చి చేరుతుంది సుమా. ఇక్కడ బ్రహ్మానందము ప్రాప్తించాలంటే ఇక్కడ మానవానందం అంటే యువకుడుగా ఉండాలా, ఆరోగ్యవంతుడుగా ఉండాలా, ధనవంతుడుగా, విద్యావంతుడుగా, సత్శీల సంపన్నుడై, సద్గుణ సంపన్నుడై ఈ భూమండలమును పరిపాలన చేస్తున్నటువంటి మహారాజుకు అక్కడ భార్య అనుకూలవతిగా, పిల్లలు, బంధువులు, సమస్త సైన్యం అందరూ అనుకూలంగా ఉండాలి. అది మానవానందము. సమస్త విద్యావంతుడుగా ఉండాలి, అన్ని విద్యలు నేర్చుకున్నవారుగా ఉండాలి సుమ. అది మానవానందము అంటారు. ఈ మానవానందము కన్నా 100 రెట్లు అధికంగా ఉంటుంది మానవ గంధర్వానందము. మానవానందము ఒక్క భాగమైతే 100 భాగములు 100 రెట్లు మానవ గంధర్వులకు ఉంటుంది. మానవ గంధర్వుల కన్నా 100 రెట్లు ఆనందము దేవగంధర్వులకు ఉంటుంది. దేవగంధర్వుల కన్నా 100 రెట్లు ఇంకే అధికమైనటువంటి ఆనందము పితృదేవతలకు ఉంటుంది సుమ్మా. పితృదేవతానందము. ఆ పితృదేవతల కన్నా ఇంకా 100 రెట్లు ఆనందము ఆజాను దేవతలకు ఉంటుంది. ఆజాను దేవతల కన్నా ఇంకా 100 రెట్లు అధికమైనటువంటి ఆనందము కర్మదేవతలకు ఉంటుంది. ఆ కర్మదేవతల కన్నా 100 రెట్లు గొప్పగా ఆనందము ఇక్కడ దేవేంద్రునికి ఉంటుంది సుమా. దేవేంద్రుని కన్నా 100 రెట్లు గొప్ప ఆనందం, అధికమైన ఆనందము అక్కడ బృహస్పతికి, దేవగురువుకు ఉంటుంది. ఆ దేవగురువు అయిన బృహస్పతి కన్నా 100 రెట్లు అధికమైనటువంటి ఆనందము ప్రజాపతికి ఉంటుంది. ఆ ప్రజాపతి పొందుతున్నటువంటి ఆనందము కన్నా 100 రెట్లు ఎవరైతే ఇంద్రియాలు జయిస్తారో, బ్రహ్మచర్య దీక్షలో ఉండి గురు చింతన, గురువు చెప్పినట్టు ఆచరిస్తూ, గురువు నామాన్ని ఉచ్చరిస్తూ, గురు ధ్యానంలో నిమగ్నుడైనటువంటి పుణ్యపురుషునికి అట్టి బ్రహ్మానందము సిద్ధిస్తుంది.